ఈ సంక్రాంతి పండుగ కానుకగా వచ్చిన చిత్రాల పరిస్థితి ఏంటి, బాక్స్ ఆఫీస్ ఏ సినిమా ఎంత రాబట్టింది, లాభాలెంతో నష్టాలెంతో తెలుసుకుందామా పదండి. గేమ్ చేంజర్ మూవీ బాక్స్ ఆఫీస్ భారీగా నష్టపోతుందని వార్త తెలిసిందే. అయితే 17వ రోజు సండే కావడంతో కొద్దిగా లైట్గా గ్రోత్ అయితే వచ్చింది భయ్య. ఇది టార్గెట్ రికవరీ చేసేంత గ్రోత్ అయితే కాదు, అభిమానులకి నిరాశ అనే చెప్పాలి. 16వ రోజు చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల వసూలు అయితే వచ్చాయి. 17వ రోజు ప్రపంచవ్యాప్తంగా 32 లక్షల వరకు షేర్ను 59 లక్షల గ్రాస్ అయితే ఉంది. 17 రోజులు ఎప్పటిదాకా ఎంత రాబట్టిందంటే 223 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్ పైన 128 కోట్ల 50 లక్షల షేర్ అయితే రికవరీ చేసుకుంది. సినిమా బాక్స్ ఆఫీస్ హిట్ అనిపించుకోవాలంటే ఇంకా 93 కోట్ల 50 లక్షల షేర్ వస్తేనే బాక్స్ ఆఫీస్ హిట్ అవుతుంది గేమ్ చేంజర్ ఫిలిం. గ్రాస్ ఇప్పటి వరకు 265 కోట్ల 79 లక్షల వరకు గ్రాస్ అయితే టచ్ అయింది. గేమ్ చేంజర్ మూవీ రామ్ చరణ్ ఉండడం వలన, రామ్ చరణ్ నటన అద్భుతంగా పనడం వలన, అప్పన్న పాత్ర బాగా కనెక్ట్ కావడం వలన ఈ రేంజ్లో వసూలు వచ్చాయి. కానీ లేదంటే డైరెక్షన్ వీక్ కావడం వలన ఈ సినిమా ఎప్పుడూ చేతులు ఎత్తేసి ఉండేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక డాకుమారా చిత్రం 15 రోజుల బాక్స్ ఆఫీస్ ధర ఈ సినిమా ఎంత రాబట్టిందంటే, డాకుమారా చిత్రాన్ని హిందీలో కూడా విడుదల చేశారు. 2 డేస్లో అక్కడ 50 లక్షల వసూలు అయితే అందుకోగా, డే 3 కాస్త డే 2 కంటే బెటర్ గ్రోత్ అయితే ఉందని సమాచారం. మరింత గ్రోత్ చూపిస్తే అక్కడ కూడా లాభాలు తెచ్చిపెట్టే అవకాశం అయితే ఉంటుంది. అయితే 15వ రోజు ప్రపంచవ్యాప్తంగా బాలయ్య బాబు డాకుమారా చిత్రం 95 లక్షల వరకు షేర్ను 1,80,00,000 గ్రాస్ అయితే ఉంది. ఇప్పటి వరకు 15 రోజుల్లో 148 కోట్ల గ్రాస్ అయితే టచ్ అయింది బాలయ్య బాబు డాకుమారా చిత్రం. అయితే 82 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్ పైన రికవరీ ఎంత చేసుకుందంటే 82 కోట్ల 70 లక్షల వరకు షేర్ అయితే ఉంది. అంటే సినిమా బాక్స్ ఆఫీస్ ధర 70 లక్షల వరకు లాభాలు అయితే తెచ్చిపెట్టింది. ఈ సినిమా బాలయ్య బాబుకి 4వ హిట్ అనమాట. పద్మభూషణ్ అవార్డు కూడా బాలయ్య బాబుకి సొంతమైంది. ఫ్యాన్స్ తో పాటుగా టోటల్ ఇండస్ట్రీ పెద్దలు కూడా సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ అవార్డు రావడంతో అయితే ఫుల్ ఖుషీగా ఉన్నారు కూడా. అఖండ 2తో మాత్రం 100 కోట్ల పైన షేర్ అందుకునే అవకాశం పక్కాగా కనిపిస్తుంది. ఇక సంక్రాంతికి వస్తున్న చిత్రం 12వ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ భారీగా గ్రోత్ అయితే చూపించగా, వీకెండ్ కావడంతో 5 కోట్ల 90 లక్షల వరకు షేర్ అయితే ఉంది. 10 కోట్ల వరకు గ్రాస్ నిన్న అందుకోగా, ఇక 13వ రోజున సండే కావడంతో హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే మోత మోగిపోయింది. ఫ్యామిలీ ప్రేక్షకులు ఈ సినిమాని ఒక పండగ మాదిరిగా ఎంజాయ్ చేస్తున్నారని అర్థమైపోయింది. అందుకని ఏకంగా ఈ రోజున 7 కోట్ల పైన షేర్ అందుకునే అవకాశం పుష్కలంగా ఉంది. 14 కోట్ల వరకు గ్రాస్ అయితే అందుకోవడం ఖాయమైంది. 13 రోజులు చూసుకుంటే 43 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్ పైన ఇప్పటికే 13 రోజులు 138 కోట్ల షేర్ను 94 కోట్ల వరకు లాభాలైతే కన్ఫర్మ్ అయ్యాయి. గ్రాస్ ఏకంగా 239 కోట్ల వరకు అవకాశం టచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. 240 కోట్ల గ్రాస్ కూడా దాటిపోయే అవకాశం కూడా ఉంది. అంటే 13 రోజుల్లోనే 240 కోట్ల వరకు గ్రాస్ అంటే మామూలు మ్యాటర్ కాదని చెప్పాలి. ఈ సినిమాకి 13 రోజుల్లోనే 94 కోట్ల వరకు లాభాలు అయితే వచ్చేసాయి. మరొక 2 రోజుల్లో 100 కోట్ల వరకు లాభాలు తెచ్చిపెట్టి టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కూడా షాక్ అయిపోయే విధంగా లాభాలు తెచ్చిపెడుతూ సంక్రాంతికి వస్తున్న చిత్రంతో ఒక పక్క వెంకీ మామ, మరొక వైపు అనిల్ రావిపూడి సత్తా చాటుతున్నారు. బాక్స్ ఆఫీస్ ధర ఈ రేంజ్లో లాభాలంటే ఎవరు ఊహించని బేబస్ అని చెప్పాలి. అయితే సంక్రాంతికి వస్తున్న చిత్రంతో వెంకీ మామ కుమ్మేస్తున్నారని ట్రేడ్ వర్గాలు కూడా చెబుతున్నమాట. మరి ఈ 3 చిత్రాల వసూలుపై మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ చేసి ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ మీ వరకు త్వరగా రావాలంటే తెలుగు సినీ స్టార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ కూడా చేయండి.